ఆ రోజు ఉదయం సావిత్రమ్మ, మాధవి ఇద్దరూ వంటగదిలో పండుగ కోసం స్వీట్లు చేస్తున్నారు. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అది చూసిన భానుమతికి ఇంకా కోపం వచ్చింది. వదినా, నువ్వు ఈ అమ్మాయిని కొడలుగా చూస్తున్నావు, కానీ ఈ ఇంటి ఆచారాలు మాత్రం ఎవ్వరూ నేర్పించడం లేదు. మెల్లగా అన్నీ నేర్చుకుంటుంది. అత్తయ్య, నేనేదైనా తప్పు చేస్తే చెప్పండి, సరి చేసుకుంటాను. ఇది వంశపారంపర్య పాత్ర, దీన్ని ఎప్పుడూ ఇక్కడే పెడతాం, జాగ్రత్తగా తీసి శుభ్రం చేయి. మాధవి చాలా జాగ్రత్తగా గిన్నె తీసుకుంది. అదే సమయంలో భానుమతి ఉద్దేశపూర్వకంగా ఆమెను ఢీకొట్టింది. మాధవి చేతిలోని గిన్నె జారి నేలపై పడింది. గిన్నెకు చిన్న పగుళ్ళు వచ్చాయి. అయ్యో, మా ఇంటి పాత వెండి గిన్నె పగలగొట్టేసింది. ఆ అరుపు విని ఇంట్లో ఉన్న వాళ్ళంతా వంటగదిలోకి వచ్చారు. సావిత్రమ్మ జరిగింది చూసి, పర్లేదు భానుమతి, పొరపాటున జరిగింది. పొరపాట? ఈ గిన్నె మా అమ్మ గుర్తు అని ఏడుస్తున్నట్లు నటించింది. అప్పుడే వరలక్ష్మమ్మ కూడా లోపలికి వచ్చింది. ఏమైంది అని అడిగింది. కొత్త కోడలు మా ఇంటి విలువైన వస్తువులు పగలగొడుతుంది. రాఘవ పొలం నుంచి ఇంటికి వచ్చాడు. జరిగిన విషయం మొత్తం విన్నాడు. రాఘవ నెమ్మదిగా నేలపై పడిన గిన్నెని చూశాడు. తరువాత మాధవి కళ్ళల్లోని కన్నీళ్లను గమనించాడు. ఈ గిన్నె మాధవ గారి పగలగొట్టలేదు, నేను బయట నుంచి చూస్తూ వచ్చాను. భానుమతత్తయ్య తొందరపడి తిరగడంతో గిన్నె చేతుల నుంచి జారిపోయింది. ఆ మాట వినగానే భానుమతి ముఖం వెలవెలబోయింది. ఎందుకంటే రాఘవ నిజంగానే బయట నుంచి ఆ సంఘటన చివరి క్షణం చూశాడు. చూసావా భానుమతి, కారణం లేకుండా అమ్మాయిని నిందించావు. భానుమతి అవమానంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. లోపల మాత్రం అవమానం మంటలా కాల్చుతోంది. ఇంతకాలం ఈ ఇంట్లో నా మాటే నడిచింది, కానీ ఇప్పుడు ఒక కొత్త అమ్మాయి వచ్చి అందరి నమ్మకం గెలుచుకుంటోంది. తన గదిలో కూర్చుని ఆలోచించింది. మరుసటి రోజు గ్రామంలో ఒక వార్త వేగంగా వ్యాపించింది. రాజుగారి పెద్దింటి కొత్త కోడలు ఎవరో తెలుసా? ఆమెకు అసలు పెళ్ళే కాలేదట అని కొందరు గుసగుసలు మొదలుపెట్టారు. ఈ విషయం సాయంత్రానికి పెద్దింటి వరకు చేరింది. సావిత్రమ్మ ఆందోళనగా, ఇలాంటి మాటలు ఎవరు పుట్టిస్తున్నారు? మన కుటుంబం గురించి ఇలా మాట్లాడడం ఎవరి పని? అందరి చూపు మెల్లగా మాధవి వైపు వెళ్ళింది. ఆమె ముఖంలో భయం కనిపించింది. ఎందుకంటే తన అసలు నిజం బయటపడితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అప్పుడే వరలక్ష్మమ్మ ఇంటి నుంచి వచ్చింది. అయ్యో, నేను కూడా ఇప్పుడే విన్నాను. ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెప్పారు? నిజం ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అవసరం లేదు రాఘవా. మాధవి ఒంటరిగా తన గదిలో కూర్చుంది. ఇక నేను వెళ్ళిపోతే మంచిదేమో అని నిర్ణయించుకుంది. తన బ్యాగ్ తీసుకొని బట్టలు సర్దడం ప్రారంభించింది. అప్పుడే తలుపు తెరుచుకుంది. రాఘవ లోపలికి వచ్చాడు. మాధవి చేతిలో బ్యాగ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఏం చేస్తున్నారు? నేను వెళ్ళిపోతాను. నా వల్ల మీ కుటుంబానికి సమస్యలు రావడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోతే సమస్యలు తగ్గవు మాధవ్ గారు, నిజం బయటపడుతుంది. కానీ ఈసారి మీకు అబద్ధం చెప్పి కాపాడను. అందరి ముందు నిజం చెప్పి మిమ్మల్ని గౌరవంగా నిలబెడతాను. మధ్యాహ్నం భూపతిరాజు ఇంటి ముందు గ్రామ పెద్దలు, కొంతమంది ఊరి వాళ్ళు చేరారు. వరలక్ష్మమ్మ, భానుమతి ఇద్దరూ ముందే అక్కడ ఉన్నారు. ఇంతమంది ఎందుకు వచ్చారు? అయ్యో భూపతిరాజు గారు, మాకు కూడా బాధే, కానీ ఊరిలో ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. నిజమేంటో తెలుసుకోవాలని వచ్చాం. భూపతిరాజుకు విషయం అర్థమైంది. అతని ముఖంలో కోపం కనిపించింది. మా ఇంటి విషయం ఊరి ముందు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ గ్రామ పెద్ద ముందుకు వచ్చి, భూపతిరాజు గారు, మీ కుటుంబానికి ఈ ఊరిలో గౌరవం ఉంది.
అందుకే ఎలాంటి అనుమానం ఉన్నా స్పష్టంగా రావాలని అడుగుతున్నాం. అందరి చూపు మాధవ్ వైపు వెళ్ళింది. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చింది. నేను ఒక విషయం చెప్పాలి. నాకు తెలుసు, నా గురించి చాలా ప్రశ్నలున్నాయి. నేను ఈ ఇంటికి వచ్చిన విధానం సాధారణం కాదు. ఆ మాట వినగానే భానుమతి ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఇక నిజం బయటపడుతుంది అని మనస్సులో అనుకుంది. కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు నాకు గౌరవం ఇచ్చారు, నాకొక ఆశ్రయం ఇచ్చారు. ఇక మిగతా విషయం నేను చెప్తాను. మాధవి ఇంటికి వచ్చిన విషయం వెనుక ఒక కారణం ఉంది. కానీ ఆమెను ఎవరూ మోసం చేయలేదు. ఆమె కూడా ఎవరినీ మోసం చేయడానికి రాలేదు. అయితే నిజం చెప్పు రాఘవ, మీ ఇద్దరి పెళ్లి నిజంగా జరిగిందా? రాఘవ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. అతని ముందు 2 దారులున్నాయి. ఒకటి, అబద్ధం చెప్పి ఇంటి పరువు కాపాడుకోవడం. రెండోది, నిజం చెప్పి మాధవి గౌరవాన్ని కాపాడడం. మా పెళ్లి సాధారణంగా జరగలేదు. కానీ మాధవి ఇంట్లోకి వచ్చిన కారణం ఏదైనా కావచ్చు. ఆమె ఈ ఇంట్లో సంపాదించిన గౌరవం మాత్రం నిజమైనది. అయితే భానుమతి దగ్గర ఇంకా ఒక రహస్యం ఉంది. ఆమె తన చేతిలో ఉన్న ఒక కాగితాన్ని బయటకు తీసింది. భానుమతి చేతిలో ఉన్న కాగితాన్ని చూసిన వెంటనే మాధవి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అది ఆమె మరియు రాజుగారి కుటుంబం మధ్య జరిగిన ఒప్పంద పత్రం. అది బయటకు వస్తే ఇప్పటి వరకు తాను సంపాదించిన గౌరవం మొత్తం ఒక్క క్షణంలో పోతుందని ఆమెకు భయం వేసింది. ఇదిగో చూడండి, ఈ అమ్మాయి నిజమైన కోడలు కాదు. డబ్బు కోసం కొన్ని నెలలు ఈ ఇంట్లో కోడలుగా ఉండడానికి ఒప్పందం చేసుకుంది. భానుమతి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? నేను నిజం మాత్రమే చెబుతున్నాను వదినా. ఈ అమ్మాయి మంచిదని అందరూ అనుకున్నారు, కానీ అసలు విషయం ఇదే. చాలు భానుమతి అత్తయ్య, మీరు చూపించిన కాగితంలో నిజం ఉంది, కానీ పూర్తి నిజం లేదు. అవును, మాధవి ఇంటికి ఒక ఒప్పందంతో వచ్చింది. కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె చేసిన ప్రతి పని ఒప్పందం కోసం కాదు. చిన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాత్రంతా మేల్కొని చూసుకుంది. ఈ ఇంట్లో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ముందుగా సహాయం చేసింది. ఆమె డబ్బు కోసం వచ్చిన అమ్మాయి అయితే ఇంత ప్రేమ చూపించేది కాదు. మీరు వెళ్ళిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నారు కదా, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఈ ఇంట్లో ఉండాలి. అంటే నువ్వు ఈ మోసాన్ని సమర్థిస్తున్నావా? కాదు, నేను ఒక నిజాన్ని సమర్థిస్తున్నాను. ఒక మనిషి జీవితంలోకి ఎలా వచ్చాడో కాదు, వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించాడో ముఖ్యం. భానుమతి బయటపెట్టిన ఒప్పంద పత్రం వల్ల అందరికీ నిజం తెలిసిపోయింది. కానీ రాఘవ చెప్పిన మాటలు కూడా అందరి మనసులను తాకాయి. గ్రామ పెద్ద ముందుకు వచ్చి అన్నాడు, మాధవి గురించి మాకు ఇప్పుడు అర్థమైంది. తప్పు జరిగితే శిక్షించాలి, కానీ మంచితనాన్ని కూడా చూడాలి అని చెప్పాడు. మరుసటి రోజు పెద్దింటి గుమ్మం దగ్గర ఒక వృద్ధుడు వచ్చాడు. చేతిలో పాత బ్యాగ్, ముఖంలో ఆందోళన. అతను నేరుగా భూపతిరాజును అడిగాడు, ఇక్కడ మాధవి అనే అమ్మాయి ఉందా? ఎవరు మీరు? నేను ఆమె తండ్రి స్నేహితుడిని. మాధవి ఒక్కసారిగా అక్కడికి వచ్చింది. మాధవి, నీ తల్లిదండ్రులు చనిపోయే ముందు ఒక పెద్ద రహస్యాన్ని నా దగ్గర ఉంచారు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆ రహస్యం ఏమిటి?